నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళల స్థితిగతుల్లో మార్పు రావాలంటే వ్యవస్థలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలి. మహిళా నాయకులు. కార్మికులకు కనీస వేతనం 15,000 రూపాయలు చెల్లించాలి. ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణ. మట్టి శివలింగానికి నాగ సాధువులచే వైభవంగా మహారుద్రాభిషేకం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో రాష్ట్రోపాధ్యాయ సంఘం మరియు ఏపీ మహిళా సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో సమాజ అభివృద్ధి మహిళల పాత్ర అనే అంశంపై జిల్లా మహిళా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ వివక్షతకు గురవుతున్నారని, మహిళల స్థితిగతుల్లో మార్పు రావాలంటే వ్యవస్థలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో ఆర్జేడీ పార్వతి మాట్లాడారు. ఆకాశంలో సగం అన్నింటిలో సగం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ఖ్యాతి నిలిపిన విధంగా స్ఫూర్తిదాయకమైన ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలందరూ పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా కూడా ఇవాళకి వివక్షత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ద్విజాతి పౌరులను చూడబడుతూ ఉన్నారు. ఈనాటికి కూడా మహిళా రిజర్వేషన్ అనేది అందరం దాక్షిపడలేక తయారైంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఎప్పుడైతే మహిళల ప్రాతినిధ్యం ఉంటుందో అప్పుడే నిజమైన సాధికారతను పక్క చెప్తూనే ఇవాళ కూడా నిర్ణయాధికారంలో మహిళలు భాగస్వాములు చేయకపోవడం ఇవాళ మహిళల వెనుకబాటుతనానికి అత్యంత కీలకంగా ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ పాలకులు కూడా చిత్తశుద్ధితో మహిళా నిర్ణయాధికారంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకున్న తక్షణం ఈ భారతదేశంలో మహిళా రిజర్వేషన్ కల్పించాల్సిందిగా మహిళా సంఘాలు ఎలుగెత్తి చాలుతూ ఉన్నాయి. దాంతోపాటుగా మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అత్యాచారాలను కంట్రోల్ చేయడంతో పాటు మహిళలను నిరంతరం పట్టి పీడిస్తున్న మరో సమస్య అధిక ధరల బారి నుండి కూడా మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజంలో సగభాగమైన స్త్రీలు ఇంకా ఎంతో వెనుకబడి ఉన్నారని తెలియజేయడానికి చాలా చింతిస్తున్నాను. తల్లిదండ్రులు తమ ఆడ సంతానాన్ని వైజ్ఞానికంగా, విద్యా విషయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితికి రావడానికి తోడ్పడుతూ వారిని ఎంతో ఉన్నత స్థితికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఈ స్థితికి రావడానికి కారకులైన మా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు వారిచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్మికులకు కనీస వేతనంగా
15,000 రూపాయలు చెల్లించాలని, పెరిగిన అధిక ధరలను తగ్గించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖున స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ తెలిపారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లకు కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలన్నారు. ప్రతి కార్మికుడికి ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా ధర్నా చేస్తున్నామన్నారు. అఖిల భారత నిరసన దినాన్ని జయప్రదం చేయడం పనిచేయరాదు పాంప్లెట్లు మొత్తం తీసుకుని కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే ఐఎఫ్టియు, వైఎస్ఆర్టియు సంఘాలు, ఉద్యోగ సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఇక్కడ గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా కార్మికులకు సంబంధించినటువంటి ఈ చట్ట సవరణలని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం 15,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీరికి చట్టాలన్నింటినీ కూడా అమలు జరిపేటువంటి దానిలో కార్మిక శాఖని నిర్వీర్యపరచకుండా కార్మిక శాఖ చేత మరింత ఎఫెక్టివ్గా పనిచేయించేదానికి వాళ్ళని కార్మిక శాఖని సమాయత్తం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అన్నింటిని మించి ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ప్రధానంగా హమాలీలు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు వీళ్ళకి సంబంధించినటువంటి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలని ముమ్మరంగా అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కనీస పెన్షన్ 3,000 ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ కోరికలన్నిటి మీద ఈ నెల 10వ తేదీ జరిగేటువంటి ఈ కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగేటువంటి ధర్నాలో కార్మిక ఉద్యోగ సంఘాలు యావత్తు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని సన్నిధి కళ్యాణ మండపం ప్రాంగణంలో సోమవారం నాడు సాయంత్రం మహారుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మహారుద్రాభిషేకంలో కఠోర దీక్షలో ఉన్న 60 మంది నాగా సాధువులు పాల్గొని ప్రత్యేకంగా మట్టితో తయారు చేసిన 7 అడుగుల శివలింగాకృతికి మహాభస్మంతో అభిషేకించారు. 250 రకాల విశేష ద్రవ్యాలతో, పుణ్య నదీ జలాలతో అభిషేకం మరియు ఢమరుకం, ఓంకార నాదాలతో మహారుద్రాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించారు.
హరీష్ ఎక్కడున్న స్టేజ్ దగ్గర రావాలి. హరీష్ కృష్ణారెడ్డి ఎక్కడున్న స్టేజ్ దగ్గర రావాలి. शिपिविष्ठाय नमः ओम अंबिकानाथाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम शर्वाय नमः ओम त्रिलोक ओम कामारये नमः ओम अंधकासुरसूदनाय नमः ओम गंगाधराय नमः ओम ललाटाक्षाय नमः ओम भूतपतये नमः ओम स्थानवे नमः ओम हैर्बुद्ध्याय नमः ओम दिगंबराय नमः ओम अष्टमूर्तये नमः. हर हर महादेव, 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 हर हर బాగుందా? 2% బాగుందా? అప్పట్లో వదిలేండి. బాగుందా లేదా? బాగుంటే ఓం నమః శివాయ అనండి. 30% బాగుందా? 25% బాగుందా? వెనక ఎవరికీ బాగలేదా? మహాశివరాత్రి ఒక్కటి చాలేమో బహుశా మనం మోక్షం అనే పెద్ద పదం కాకపోయినా ఉత్తమ జన్మ తీసుకోవడానికి ఈ మహాశివరాత్రి పర్వదినమున ఈ అభిషేకాన్ని దాదాపుగా కొలత కూడా వేసుకోవచ్చు, తూకం కూడా వేసుకోవచ్చు. 1000 నుంచి 2000 కిలోలు బరువులు నాగవంశీ గారు. మరి అవి కూడా సరిపోలేదట శివుడికి. గుంటూరు నుంచి వైజాగ్ వరకు చాలా జాగ్రత్తగా భస్మాన్ని సేకరించి చేయడం జరిగింది.
ఇంత మంచి అభిషేకాన్ని మీకు చూసే అదృష్టి ఇచ్చిన పరమేశ్వరుడికి మీరు రుణపడి ఉన్నారా లేదా? మరి ఏదైనా చేద్దాం ఆయనకి, అంటే రుణం తీర్చేసుకుందామా? డబ్బులు వద్దులేండి, రుణం తీర్చుకుంటారా లేదా? QTV న్యూస్లో ఇప్పటిక విరామం.